ఆదివారం నాడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యేను చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డితో పాటు కార్యకర్తలు మనోవేదనకు గురయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ వార్తలను ఖండించిన జీవన్ రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ వీడతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసానికి చేరుకుని బుజ్జగించారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలు పాటిస్తానన్నారు. కానీ సంజయ్ చేరికపై కార్యకర్తల మనోభావాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీ కోసమే పనిచేశానని, కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. తన భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుందన్నారు. జీవన్ రెడ్డి ఎల్లప్పుడూ పార్టీ కోసమే పనిచేశారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారన్నారు. కానీ నిన్నటి ఘటనతో ఆయన మనస్తాపానికి గురయ్యారన్నారు. ఈ విషయం తెలియగానే సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి మంత్రి శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఇలా పలువురు వచ్చి జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా జీవన్ రెడ్డితో మంతనాలు జరిపారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బుజ్జగించారు. భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేను చేర్చుకునే విషయంలో జరిగిన మిస్ కమ్యూనికేషన్ ను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయలేదనే క్లారిటీ వచ్చింది. ఇక త్వరలో ఏం జరగబోతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.